ఆలోచన వచ్చిందంటే డెఫినెట్ గా అది భగవంతుడి సంకల్పం అండి, అందువల్లే సాధ్యమైంది. అండ్ కో ప్రొడ్యూస్ చేసినటువంటి కోటి గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతున్నాను. తెలుగు చలనచిత్ర సీమలో చరిత్రని నిలిచిపోయే ఒక చిత్రానికి ప్రొడ్యూసర్స్ వీరు. సో వీరిని ముందుగా మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను. రామ్ సార్. గోపి సార్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. జై బాలయ్య, జై బాలయ్య. ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చింది మాట్లాడటానికి. అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన నందమూరి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక సినిమాని భుజాల మీద మోసుకెళ్ళేది అభిమానులే. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి ఆక్సిజన్ లాంటి వాళ్ళే మీరు. మీ అందరికీ మా ప్రొడ్యూసర్స్ తరపున, మా సినిమా ఇండస్ట్రీ తరపున చాలా థ్యాంక్స్. అలాగే అఖండ 2 తాండవం మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరి గురించి అంతా ఇంకా డీటెయిల్గా నేను తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఏ ముహూర్తాన అఖండ 2 తాండవం అని మన బోయపాటి శ్రీను గారు రాశారో కానీ, కెమెరా వెనకమాల బోయపాటి శ్రీను గారు మా డైరెక్టర్ గారి తాండవం, కెమెరా ముందల మన బాలయ్య బాబు తాండవం. రేపు December 5th సినిమా రిలీజ్ అయినాక థియేటర్లో మీ తాండవం, ఇది గ్యారంటీ పక్కా. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చినాయి. దానికి మించి డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అఖండ 2 తాండవం. అలాగే అది చూశారు కదా బాలయ్య బాబు. రేపు December 5th భారతదేశం మొత్తం ఆయన నట విశ్వరూపం చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం మళ్ళీ. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ సార్. సో త్రిశూలం లాగా అండి, 3 బలాలు మా సినిమాకి, మా ప్రొడ్యూసర్స్. కాకపోతే ఒకరే మాట్లాడతారు 3 తరపున, అంతేనా సార్? ఓకే, నౌ ద హార్ట్ బీట్ బిహైండ్ దిస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అండి. హార్ట్ బీట్ అనగానే ఎవరు గుర్తొస్తున్నారు మనకి?